అలాగే సౌఖ్యము కలవాడెవరు అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండగలిగిన వాడెవరు, నిత్యతృప్తితో ఎవడుంటాడు, తృష్ణ లేనివాడు, కోరిక లేనివాడు కాడు. కోరిక ఉండాలి, నాకు కొడుకు పుట్టాలని కోరిక ఉండాలి, నీ వివాహం చేసుకోవాలని కోరిక ఉండాలి, నాకు కావలసిన కనీస అవసరాలు నాకు సమకూడాలి అని కోరిక ఉండాలి, నా బిడ్డలు బాగా చదువుకోవాలని కోరిక ఉండాలి, ఉత్తమమైన కోరికలు. ఆ కోరికలు లేకుండా గృహస్థు ఉండడు. లేకపోతే ఇంకా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బల విద్యర్థం అన్న మాటే లేదు. అది కాదు, నేను ధర్మమును అనుష్ఠించాలన్న కోరిక ఉండాలి. అవి కోరికలు. తృష్ణ వేరు. తృష్ణ పరిగెత్తడం, పరిగెత్తి అది అందక చచ్చిపోవడం మృగతృష్ణ అంటారు. కోరిక డబ్బు ఈ రెండిటిని కలిపి మధ్యలో మనిషి పెరిగిడితే తృష్ణ అంటారు. ఓ కోరిక పుట్టింది, ఈ కోరిక తీర్చుకోవడానికి డబ్బని పరిగెత్తాడు, ఈ డబ్బట్టుకొచ్చాడు, అగ్నిహోత్రంలో నెయ్యి పోసినట్టు తీరింది, ఆగిపోతాడా? బ్లాక్ అండ్ వైట్ టీవీ తెచ్చుకున్నాడు, కలర్ ఉంటే బాగుండు, మళ్ళీ పరిగెత్తాడు, మళ్ళీ తెచ్చాడు, పెట్టాడు. దీనికి ఒక్క విసిడి ఉంటే బాగుండు, మళ్ళీ పరిగెత్తాడు, మళ్ళీ తెచ్చాడు. ఇది ఏదో డివిడి ఉంటే బాగుండేది, దీనికి రిమోట్ ఉంటే బాగుండేది, దీనికి స్పీకర్లు ఉంటే బాగుండేది, దీనికి సౌండ్ సిస్టమ్ ఉంటే బాగుండేది. ఈ నెయ్యి తెచ్చి అగ్నిహోత్రంలో పైయడం, భగ్గుమంటూ ఉండడం, ఈ పరుగుతో ఆఖరికి జీవితం వదిలేశాడు. చిట్ట చివరికి ఏం పట్టుకెళ్ళాడు? ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా. నిరుపుల ఈ భోగాలు అయిపోయాయి, జీవితం అయిపోయింది, తను చేసింది లేదు, ఏ కర్మ లేదు, తిరియప్పుల్లో గడిపోయింది. కాబట్టి తృష్ణయందు ఉన్నవాడెవరో వాడికి సౌఖ్యము లేదు. తృష్ణ లేనివాడు అంత సౌఖ్యంగా ఉంటాడు, హాయిగా సంతోషంగా ఉంటాడు.